కల్పనే పీఎం జన్మన్ పథకం లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 75 ఏళ్లుగా కనీస వసతులు లేని గిరిజన గ్రామాలు జన్మన్ పథకం ద్వారా అన్ని వసతులను సమకూర్చుకుంటున్నారని చెప్పారు. ఈ పథకం ద్వారా 18 రాష్ట్రాల్లో 22,000 గ్రామాల్లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, జనన మరణ ధృవపత్రాలు, కరెంటు మీటర్లు, 11 రకాల మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ను 100 కోట్ల రూపాయలతో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. కానీ కొన్ని గ్రామాలు రోడ్డు లేక బాధ లేక ఇంకా కొన్ని గ్రామాలు మనం ఎవరైనా పోతుంటే వాళ్ళు భయపడి ఇంకా అడుగుతున్నారు. లోపల కనిపించ మన అనేక గ్రామాల దేశంలో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు మౌలిక వసతులు కల్పించి వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు పునరుద్ధరించి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా జాబ్ మేళా నిర్వహించాలి. ఈ చైతన్య నగర్లో అన్ని గ్రామాలలో కూడా జాబ్ మేళా నిర్వహించి వాళ్ళ స్థాయిలో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి చేయబోతా ఉన్నాయి. అందుకే నేను చెప్పాను, నిజమైనటువంటి సంక్రాంతి ఆదివాసీల జీవితాలలో ఈ సంక్రాంతి రోజు ప్రారంభం కాబోతుంది. మరి అందరం కూడా నేను ఆఫీసర్స్ కూడా కోరుతా ఉన్నాను, ఇదే మన ఉద్యోగము జీతం కోసం పనిచేస్తున్నాం అనుకోకూడదు. ఈరోజు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నాం, మనం పనిచేస్తున్నాం. ఒక మానవతా దృక్పథం మనం ఇలా హక్కులను కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి, ఇలా మౌలిక వసతులు పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది మన యొక్క ఫండమెంటల్ రైట్, ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. గిరిజనులకు సంబంధించి ఇది ఫండమెంటల్ రైట్, రెస్పాన్సిబిలిటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇంతకుముందు ప్రైమ్ చెప్పారు, సుదూర ప్రాంతాలలో ఇంకా ప్రభుత్వ వాళ్ళకు ప్రభుత్వ ఫలాలు అందాలి. అలాంటి ప్రభుత్వ ఫలాలు అందాల్సినటువంటి మొదటి జాబితాలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ దిశలో మనం ఆలోచన చేయాలి. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఐ విల్ మానిటర్, నేను పర్యవేక్షిస్తాను. ఈ కార్యక్రమం అమలు జరిగేటువంటి బాధ్యత 75 సంవత్సరాలుగా ఒక ప్రధానమంత్రిగా నేను తీసుకొని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది.